నువ్వేగా తాత ఇచ్చింది. నువ్వే నీ మనవడా? ఏడున్నాడు నీ మనవడు? ఏం తింటున్నావు తాత? అయినా నీకు అరగదుగా. ఇంతకు అన్నం తిన్నావా తాత? స్వర్గంలో అసలు ఎవరు అన్నం పెడతారు? మరేం పెడతారు? గడ్డి పెడతారు. స్వర్గంలో అమృతం దొరుకుతుంది కానీ గడ్డి అయితే దొరుకుతుంది తాత. ఆంబోతువనా? బాగున్నావు నువ్వు నీ పువ్వు తాత. ఈ వయసులోనే ఎట్టుంటే ఆ వయసులో ఎట్టున్నావు తాత? ముసలోళ్ళలాగా ఉన్నావా? ముష్టోళ్ళలాగా ఉన్నావా? నాలుగు కూడా మందమైనట్టుంది తాత నీకు. కాదమ్మా, నాయకు అసలు నాకు లేదు. నాకు ఊరుకనే అందుకనే అరిగిపోయింది. మొత్తానికి ముసలమ్మని నరకానికి పంపించినావు అనమాట. నువ్వు స్వర్గం చూసుకోలేదా నిన్ను? ఏమనేది నిన్ను? అదొక్కటేనా? అంటూనే ఉంటుందా? అంటే నువ్వు ఇంట్లో ఏం తెచ్చిలేదేమో అందుకనే అన్నది. నువ్వు మంచి మరిన్ని డబ్బులు తెచ్చిస్తే అమ్మదు. ఇటు తిరుగు. ఇటు తిరుగు. మరి ఇటు తిరిగి చెప్పు. నువ్వు అటు తిరిగి నవ్వుతున్నావు. ఇప్పుడు చెప్పు, డబ్బులు పిచ్చి ఎక్కువైందా? డబ్బులు అని అడుక్కొట్టనే ఉంటుందా? నువ్వు ఆమె అడిగినట్టు చీరలు నగలు తెచ్చిలేదేమో అందుకని. ఎంతమంది పిల్లలు తాత నీకు? ఓడలేరా? 10 పిల్లలు. 10 పిల్లలా? 10 పిల్లల మనుషుల? 10 పిల్లలన్నా. 10 మంది పిల్లలన్నది. నీకు వినిపించదా చెవుడు? నీకు 10 మంది పిల్లలా? మరి ఏ ఊరు ఇచ్చినావు మీ అమ్మాయి వాళ్ళని? ఒక 5 మంది అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళేమో నరకానికి పోయారు, అమ్మాయిలేమో స్వర్గానికి పోయారు. ఎందుకని? అబ్బాయిలేమో తిక్క పనులు చేస్తూ ఉంటారు, అమ్మాయిలేమో మంచిగా చదువుకుంటారు. అంటే అబ్బాయిలకి అంతా నీ బుద్ధి వచ్చి ఉంటుందిరా. నేను మంచిగానే అన్నాగా అమ్మా. నువ్వు మంచివాడు అయితే నీ పిల్లలకు కూడా మంచి బుద్ధి వచ్చి. ఎవరి బుద్ధి వచ్చింది? వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చిందా? కాదంటగా నీ బుద్ధి అని అంటగా. సరేలే సర్లే తాత, ఒకసారి బాయ్ చెప్పు. ఇంకా ఏం చెప్తావు? నువ్వు అడుగుతుంటే వెళ్తున్నావుగా నువ్వు. ఏ ఊరు తాత మీది? ఏ ఊరు మీది? కాదు, ఏ ఊరు తాత మీది? పైన ఊరి పేరు ఉంటుందిగా. ఊరి పేరు స్వర్గం. స్వర్గమా? స్వర్గం నుంచి వస్తున్నారు మీరు? మరి స్వర్గం నుంచి వచ్చాడు ముఖం ఏంది అంత డల్లుగా ఉంది? ముసలాడువా? మరి అవ్వేది? అవ్వ నరకంలో ఉంది. మరి నువ్వు స్వర్గానికి పోయి అవ్వ నరకానికి ఎందుకు పోయింది? ఏదో తిక్కల పని చేసిందమ్మా. ఏం తిక్కల పని చేసింది తాత? ఎక్కువ డబ్బులు కావాలని ఇల్లు మొత్తం అమ్మేసింది. ఇంకా మేము పేదవాళ్ళు అయ్యాం. అయితే చచ్చిపోయాక ఆమె స్వర్గానికి పోయింది. స్వర్గానికి పోయిందా నరకానికి పోయిందా? నరకానికే పోయింది. మరి నువ్వు మంచి పని చేసినావా? నువ్వు స్వర్గానికి వెళ్ళినవా? నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పు తాత. అడుక్కున్నావా? ఎవరిని అడుక్కున్నావు? ఏమని అడుక్కున్నావు? ఇచ్చారా మరి? ఏది ముసలోడు అయినా యాక్టివ్గా నడుస్తున్నావుగా మరి?
అడిగిందా నీకు సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. కాదు, నువ్వు ముసలోడు పోయినా ఇంత యాక్టివ్గా ఎందుకు ఉన్నావు అంటమ్మా. ఒక్కసారి